డేట్ జనరల్ సెక్రటరీని. అయితే గత 5 సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తాం. అప్పుడు జగన్ గారు 2,60,000 మంది వాలంటీర్ని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము చేయని వర్కంటూ ఏమీ లేదండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ అవ్వనివ్వండి, సర్టిఫికేట్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మేము ముందుకు వచ్చి మేమే దగ్గర ప్రతి ఇళ్లకు చేర్చాం. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా. కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అన్నది మనుగడ లేకుండా పోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళేమన్నారంటే మీకు ప్రభుత్వం వచ్చాక మీకు 10,000 ఇస్తాము, అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి. కానీ ఒక్క హామీని కూడా వారు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు. అలాగే ఇప్పుడు ఏమంటారు, రెన్యువల్ లేదు, గత 2023 ఆగస్టు నుంచి మీ వాలంటీర్స్ రెన్యువల్ లేదు, అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు. మరి 2023 నుంచి రెన్యువల్ లేదు, ఓకేనండి. అది మీకు తెలియదా అండి? కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి తెలియలేదా? 2023 వరకు జీతాలు ఎలా పడ్డాయి? జీతాలు ఇచ్చారు, ఓకే. మరి అప్పుడంటే వాళ్ళకి తెలియదు. 2024 ఎలక్షన్ టైంలో మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకు అప్పుడు 2 నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థ తీసుకున్నారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి తెలియదండి రెన్యువల్ లేదు, జీతాలు వేయకూడదు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 9వ తేదీ బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, మీకు రెన్యువల్ చేయలేదు, అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం. కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు 10,000 జీతం పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఏడైపోయిందంటే హామీ కూడా అంటే ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు, గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన హామీ నెరవేర్చరు. అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు. ఎలాగా 2 నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి ఏంటో ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు. ఇంకో 2 నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఇంకా వాళ్ళు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు. ఇప్పుడు మొన్న మేము వెళ్ళి బాలవీరాంజనేయులు కలిసాం. ఏ రోజు అయితే అనౌన్స్ చేశారో ఆ రోజు సెక్రటరీ నేను కూడా వెళ్ళి కలిశాను. మన సిఐటి ధనలక్ష్మి మేడం గారితో కలిసి ఏమన్నారు, మీకు శాలరీస్ వేశారు, మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా మంది బయటికి వస్తారని చెప్తున్నారు. ఎవరో బయటికి రావడం కోసం చిన్న 5,000 జీతం అంటే చాలా తక్కువ అండి. అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం, రాత్రికి రమ్మంటే రాత్రి వచ్చాం, అన్ని సేవలు చేసి మాతో ఎందుకంటే ఆడుకుంటున్నారు చెప్పండి. వాలంటీర్లు అయితే ఊరుకోమండి, ఖచ్చితంగా ధర్నాలకు ఇస్తాం, మాకేం వద్దు, మీరు ఇచ్చిన హామీని మీరు నిర్ణయించుకోండి, మీరు ఇస్తానన్న 10,000 జీతం మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, రిజైన్ చేసినా చేయని ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకోండి. ఎందుకంటే రెన్యువల్ లేదు అంటున్నారు కదా, మరి జీవో ఎలా రెన్యువల్ లేనప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కూడా చెల్లదు రిజైన్ కనుక ప్రతి ఒక్కరిని కూడా తీసుకోండి. ఒకటండి 10,000 మీరు చేసి ఇస్తారంటే కొత్తగా రెన్యువల్ జీవో తీసుకురావాలి. మరి అలాంటప్పుడు రెన్యువల్ జీవో తీసుకొచ్చి కదా మీరు చెయ్యాలి ఏదైనా సరే. ఆ రెన్యువల్తో పనే ఉంది సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నామండి, దయచేసి కొత్త రెన్యువల్ తీసుకోండి. ప్రభుత్వానికి ఒక జీవో తీసుకురావడానికి కష్టం కాదు కదండి. పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది, అలాగే మీరు కొత్త జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఉద్యోగంగా తీసుకోండి. ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు చాలా మంది 30-35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఎవరికి అసలు ఎక్కడా కూడా ఇంతవరకు అంటే ఎక్కడికైనా జాబ్ చేసామనుకోండి మేము మాకు ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. 5 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, వేరే జాబులకి వెళ్ళే అవకాశం లేదు. దయచేసి మా వాలంటీర్గా దయచేసి మీరు ఒకే ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. మీ ప్రభుత్వం తరఫున మేము అదే వర్క్ చేస్తాం. మేము పార్టీలకు అతీతమండి, ఎవ్వరం కూడా వైసీపీ కార్యకర్తలు అయితే కాదు. అందరూ ఆనాటి ప్రభుత్వానికి మాత్రమే వర్క్ చేస్తాం. దయచేసి మా వినపాన్ని కొంచెం గుర్తించి మా వాలంటీర్ వ్యవస్థ ఉంది అన్న ఒక్క విషయాన్ని మీరు మళ్ళీ ఇదే ప్రెస్ ముందు మీరు అనౌన్స్ చేయండి.